నేను లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల మున్సిపాలిటీలో అర్ధరాత్రి ఓట్ల రాజకీయం నడుస్తోంది. ఎలక్షన్ కమిషన్ స్కెడ్యూల్ ప్రకారం అభ్యంతరాల పరిష్కారానికి గడువు ముగిసిన గత రాత్రి వరకు అధికారులు ఆఫీసులో ఉండడంపై సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ మెయిన్ గేట్ కు తాళం వేసి గుట్టు చప్పుడు కాకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో గడువు ముగిసినా కూడా అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తుది జాబితా విడుదల కావాల్సి ఉండగా దానికి కొద్ది గంటల ముందు వార్డుల మార్పిడికి భారీ స్కెచ్ వేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్టరల్ రోల్ పబ్లికేషన్ చేయాలి. సో ఆ మ్యాపింగ్ క్రాస్ చెక్ చేసి మళ్ళా లాస్ట్ డేట్ అన్న రేపు 12th ఫోటో ఎలక్టరల్ రోల్ ది మనం వార్డ్ మ్యాపింగ్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. మరి కౌన్సిలర్లు కూడా వచ్చి తాళాలు వేసి చేస్తారు, అంతా ఇబ్బంది. తాళం ఎవరు వేసినారు? బయట లాక్ చేసి పని చేస్తారు, లాక్ ఓపెన్ చేసి ఇది వాళ్ళు మ్యాపింగ్ చేసే వర్క్ కాబట్టి చేస్తారు. ఊరికే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికి కూడా అబ్జెక్షన్స్ పట్టుకొని వస్తున్నారు. ఫోటో ఎలక్టరల్ రోల్ పబ్లికేషన్ చేయాలి. సో ఆ మ్యాపింగ్ క్రాస్ చెక్ చేసి మళ్ళా లాస్ట్ డేట్ అన్న రేపు 12th ఫోటో ఎలక్టరల్ రోల్ ది మనం వార్డ్ మ్యాపింగ్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. మరి కౌన్సిలర్లు కూడా వచ్చి తాళాలు వేసి చేస్తారు, అంతా. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడ ఎలక్షన్స్ కమిషన్ స్కెడ్యూల్ అభ్యంతరాల పరిష్కారానికి గడువు ముగిసినా కూడా అర్ధరాత్రి వరకు కూడా అధికారులు లోపల పనిచేస్తున్నట్లు కూడా పలు విమర్శలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. సో దీని మీద అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? లోకల్ గా ఏమంటున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రిషికేష్? గుడ్ మార్నింగ్ లక్ష్మి. జగిత్యాల మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా ఓట్ల రాజకీయం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా మున్సిపల్ కమిషనర్ సంబంధించినటువంటి అధికారులు, కమిషనర్ తో సహా పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆశావాహులు అందరూ కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో ఉండడం అనేటువంటిది ఈ విమర్శలకు తావిస్తోంది. నిజానికి కూడా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు అంటే 12వ తేదీ ఉదయం తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు పనిచేస్తున్నాం అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ మున్సిపల్ గేట్ కు తాళం వేసి లోపల విధులు నిర్వహించడం పైన పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో రాజకీయ పార్టీల నేతలు ఉండడం ప్రధాన కారణంగా, విమర్శలకు ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. అంటే తుది ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యంతరాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇతరత్ర ఆబ్జెక్షన్స్ పైన పూర్తి స్థాయి సమాచారం కోసం అటు రాజకీయ పార్టీలకు కావచ్చు, ఆశావాహులకు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అభ్యంతరాల స్వీకరణ తేదీ ఏదైతే ఉంటుందో అది 9వ తేదీనే ముగిసింది. మొదటి షెడ్యూల్ ప్రకారం 7వ తేదీ ముగిసినప్పటికీ మరొకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 10వ తేదీ వరకు కూడా ఆ యొక్క అభ్యంతరాల స్వీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిన్న 11వ తేదీ అర్ధరాత్రి కూడా రాజకీయ పార్టీల నాయకులు ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఇది రాజ్యాంగ సంబంధించినటువంటి ఎన్నికల ఉల్లంఘన కింద వస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. మొత్తంగా కూడా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఆమె అందులో అంటే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో ఉండగానే ఈ తతంగం అంతా జరగడం పలు విమర్శలకు తావిస్తుంది. దీనిపై అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. మొత్తంగా కూడా అర్ధరాత్రి వరకు ఒక ఓట్ల రాజకీయం, అంటే ఒక వార్డులో ఉన్నటువంటి ఓట్లను మరొక వార్డులోకి షిఫ్ట్ చేసేటువంటి ఒక అంశానికి తెరలేపారు అనేటువంటి పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతుంది, భారీ కుట్ర జరుగుతుంది అనేటువంటిది మాత్రం పెద్ద ఎత్తున స్థానికుల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహంగా మనం చెప్పొచ్చు. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కూడా ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారంగా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల అంటే అసెంబ్లీ తీర్మానం ప్రకారంగానే ఈ యొక్క వార్డుల యొక్క సమీక్ష చేయాల్సి ఉంటుంది. కానీ తనకు నచ్చిన ఓటర్లను తమ వార్డులో ఉంచుకొని తనకు అనుకూలంగా లేని వారిని మరొక వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విమర్శగా చెప్పొచ్చు లక్ష్మి. మొత్తంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో 12వ తేదీ ప్రచురణకు కంటే ఒక రోజు ముందు అర్ధరాత్రి వరకు ఈ అభ్యంతరాల స్వీకరణ కావచ్చు, ఈ యొక్క ఓట్ల షిఫ్టింగ్ కార్యక్రమం కావచ్చు, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో జరిగిన ఈ తతంగం, గేట్లు వేయడం, మున్సిపల్ కమిషనర్ లోపలే ఉండడం, రాజకీయ నాయకులు ఉండడం, ఈ ఓట్ల షిఫ్టింగ్ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటిది మాత్రం వివాదాస్పదంగా మారింది. ఖచ్చితంగా దీనిపైన ఇది రాజ్యాంగ ఎన్నికల సంఘానికి సంబంధించిన ఉల్లంఘన కిందికి వస్తుంది అనేటువంటిది తెలుస్తోంది. అయితే అధికారులు కావచ్చు, కలెక్టర్ ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకమైన
చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. మొత్తంగా ఈ అంశాన్ని మాత్రం 99 టీవీ ప్రత్యేకంగా సేకరించింది. ఈ విషయాలపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ఋషికేష్.